రాజధానిని అమరావతి రహదారుల్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా ఎర్రబాలెం నుంచి చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించే ఈ 13 రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు ప్రతిపాదించిన ఈ 13 రహదారిని ఇప్పుడు NH-16 వరకు పొడిగిస్తున్నారు. ఇది విజయవాడ మంగళగిరి మధ్య డీజీపీ కార్యాలయం సమీపంలో NH-16తో కలుస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారుల నిర్మాణం, వాటిని రాష్ట్ర జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రక్రియ జోరందుకుంది. ఎర్రబాలెం నుంచి NH-16 వరకు దాదాపు 3.54 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రహదారి మార్గంలో కొండలు ఉన్నాయి. దాదాపు కిలోమీటరు పొడవునా కొండలపై ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత కొంత దూరం కొండపై రహదారి, మళ్లీ కొంత దూరం ఎలివేటెడ్ కారిడార్, మళ్లీ కొంత దూరం కొండపైన, ఆ తర్వాత ఫ్లైఓవర్, చివర్లో ట్రంపెట్, ఇలా సాగుతుంది. రహదారి నిర్మాణానికి మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని కొండను చదును చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం E13 రహదారిని నెక్కల్లు నుంచి ఎర్రబాలెం వరకు 7.5 కిలోమీటర్ల దూరం 6 వరుసల రహదారి నిర్మిస్తున్నారు. 2024లో రాజధాని పనుల్ని పునః ప్రారంభించాక అమరావతిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు కొన్ని రహదారుల్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా E13 రహదారిని ఎర్రబాలెం నుంచి NH-16 వరకు పొడిగిస్తున్నారు. ఈ దూరం సుమారు 3.54 కిలోమీటర్లు. దీన్ని కూడా 6 వరుసలుగా నిర్మిస్తున్నారు. మధ్యలో కొంత అటవీ భూమి ఉండడంతో రోడ్డు నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకున్నారు. 384 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మాణం ఏడాదిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రబాలెం నుంచి NH-16 వరకు 3.54 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణానికి లీ కన్సల్టెన్సీ సంస్థ DPR ఇంజనీరింగ్ డిజైన్లు రూపొందించింది. మధ్యలో కొండల మీదుగా ఘాట్ రోడ్డు నిర్మించాల్సి రావడం, చివర్లో జాతీయ రహదారితో అనుసంధానించేందుకు ట్రంపెట్ నిర్మిస్తుండటంతో ఆ రోడ్డు డిజైన్ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆ డిజైన్ ప్రకారం ఎర్రబాలెం నుంచి మొదట 400 మీటర్ల దూరం కింది నుంచి పైకి ఏటవాలుగా రహదారి నిర్మిస్తారు. అక్కడి నుంచి 960 మీటర్ల దూరం స్తంభాలపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఆ తరువాత రైల్వే లైన్ పై 76 మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి వస్తుంది. అది దాటాక మళ్లీ 405 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. అక్కడి నుంచి 741 మీటర్లు పొడవున కొండపై ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. ఆ తర్వాత కొంత లోయ భాగం, తరువాత మళ్లీ కొండ ఉండడంతో లోయ భాగంలో 560 మీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ఆ తర్వాత మళ్లీ కొండపై 230 మీటర్ల పొడవైన ఘాట్ రోడ్డు నిర్మిస్తారు. అక్కడి నుంచి జాతీయ రహదారి వరకు 360 మీటర్ల పొడవున ఏటవాలుగా రోడ్డు నిర్మిస్తారు. జాతీయ రహదారిని క్రాస్ చేసేందుకు 5.5 మీటర్ల ఎత్తున ఫ్లైఓవర్, దాని చివర ట్రంపెట్ నిర్మిస్తారు. గుంటూరు నుంచి అమరావతిలోకి, అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్లేవారు సర్వీసు రహదారుల మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకునేలా, అమరావతి నుంచి గుంటూరు వైపు, విజయవాడ నుంచి అమరావతిలోకి వెళ్లేవారు ట్రంపెట్ మీదుగా వెళ్లేలా డిజైన్ రూపొందించారు.